అవుతున్నాయి. బ్రిటన్లో చదువులు కష్టమవుతున్నాయి, లేకపోతే వేరే దేశాల్లో చదువుల్లో ఎస్పెషల్లీ అమెరికా చదువులు కష్టమవుతున్నాయి. ఫీజులు కట్టడానికి కష్టమో లేకపోతే వెళ్ళడానికి కష్టమో కాదు, వెళ్ళిన తర్వాతన ఇక్కడ మన వాళ్ళు వెళ్తున్నోళ్ళలో నిజంగా కమిటెడ్ ఎడ్యుకేషన్, అక్కడ అద్భుతమైన విజ్ఞానం ఉంది, ఆ విజ్ఞానాన్ని జుర్రుకుందాం, ఆ విజ్ఞానం మనం ఎదుగుదామని కాదు. అక్కడ సీటు సంపాదిస్తే చాలు, ఆ పైన అక్కడ చదివినా చదవకపోయినా మనం ఏదో ఒక షాపులో పనిచేసినా, ఏదో ఒక సూపర్ బజార్లో పనిచేసినా, లేదా ఏదో ఒకటి పాయికాన కడిగే ఏజెన్సీలో పనిచేసినా గంటకి ఇంత డబ్బులు వస్తాయి, డాలర్లలో డబ్బులు వస్తాయి. ఓ గంటకి $10 మినిమం లెక్కేసుకున్నా, రోజుకి 10 గంటలు చేస్తే 10 పదులు $100 వస్తాయి. నెలకు వచ్చేటప్పటికి $3 లక్షల వస్తాయి. ఇండియా కరెన్సీలో 3 8 చూస్తే 2,40,000 డబ్బులు వస్తాయి. అదే ఇండియాలో అయితే కనుక అలాంటి షాపుల్లోనే, అలాంటి షాపింగ్ మాల్లోనే పనిచేస్తే మ్యాక్సిమం $25,000, హయ్యెస్ట్ చించుకుంటే $40,000 డబ్బులు వస్తాయి. అక్కడ 2,40,000లో జాగ్రత్తగా అక్కడ మన వాళ్ళు ఎవరినన్నా పట్టుకుంటే, నలుగురు కలిసి ఉన్న ఇంట్లో మనం కూడా దూరిపోతే ఒక $500 తినటం ఉండటం సరిపోతుంది. $2,500 దాచుకుంటే ఆ తర్వాత ఆ డబ్బులతో మనం కోటీశ్వరులం అవ్వచ్చు, లేదా ఇండియాలో మంచి ఆస్తులు కొనుక్కోవచ్చు అన్నటువంటి నమ్మకంతో అక్కడికి వెళ్తే సెటిల్ అవ్వడం ప్రయత్నం చేయడం, అది అమెరికన్స్ గ్రహించి వాళ్ళ ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే వాళ్ళకు అనుకూలంగా ట్రంప్ రెడీ అవ్వటం, ఇవన్నీ పరిణామాలు చూసాం. ఇప్పుడు ఇక ఇంకొకటి ఏమైపోయింది, ఈ పరిణామాలన్నీ కూడా స్టడీస్ పేరుతో వెళ్ళడం, ఉద్యోగాల పేరుతో వెళ్ళడం, ఇవాళ గ్రామాల్లో ఇదొక పెద్ద ఈగో క్లాష్ అయిపోయింది. ఆ ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇదివరకు మావాడు హైదరాబాద్లో చేస్తున్నాడు, బెంగళూరులో చేస్తున్నాడు, చెన్నైలో చేస్తున్నాడు అని చెప్పుకోవడం గర్వం. ఇప్పుడు అది పోయింది. ఇప్పటికే గ్రామాలు కాస్త పల్లె ప్రాంతాలు కాస్త వృద్ధులకి ఆవాసాల కిందన, యువతీ యువకులు లేనటువంటి ఊళ్ళ కిందన మారిపోతున్నాయి. ఇది క్రమక్రమంగా ప్రెస్టేజ్ పతాక స్థాయికి చేరి అప్పు చేసైనా ఆస్తులు అమ్మైనా సరే తమ బిడ్డలకి ఎలాంటి ఉద్యోగమో ఎలాంటి చదువో తెలియదు కానీ విదేశాలకు పంపించాలి అన్న మోజు పెరిగిపోయింది. ఈ మోజు మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతిలో మొదట ఎగువ మధ్య తరగతి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి పోయారు, ఆ తర్వాత మధ్యతరగతికి ఆశ పట్టింది. ఇది క్రమంగా పెరిగి పెద్దదవుతోంది. మావాడు అమెరికాలో ఉన్నాడు, మావాడు ప్యారిస్లో ఉన్నాడు, మావాడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, మావాడు కెనడాలో ఉన్నాడు అని చెప్పుకోవడం, ఇక్కడ చివరికి వృద్ధాశ్రమాల్లోనో లేకపోతే కనుక ఏ పనమ్మాయిలతోనో బ్రతికేటటువంటి కర్మ పట్టినా సరే అది గొప్ప స్టేటస్ కింద ఫీల్ అయ్యేటటువంటి సిచ్యుయేషన్లో ఎడ్యుకేషన్ దశలో నుంచి తమ బిడ్డల్ని పంపించేయడానికి అప్పులు సొప్పులు చేస్తున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. క్రమంగా రష్యాకి, ఫ్రాన్స్కి, జర్మనీకి కూడా పోతున్నారట. రష్యా లాంటి చోట్ల ఆ దరిద్రపు చదువులు ఏం చెప్తాడో వాడికి అర్థం కాదు, వాడి భాష మనకు అర్థం కాదు, అక్కడ నేర్చుకుని వచ్చి ఇక్కడ ఎరగపొడిచేది ఏంటో తెలియదు. ఫ్రాన్స్ లాంటి చోట్ల, జర్మనీ లాంటి చోట్ల కొంత చదివారంటే ఏ యూరప్ దేశాల్లోనో తర్వాత ఫ్యూచర్లో చదువుకోవచ్చు అనుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే 2017లో 4,54,909 మంది విద్యార్థులు వెళ్తే 2024కి వచ్చేటప్పటికి ఏకంగా 7,59,064 మంది విద్యార్థులు విదేశాలకి చదువుల పేరుతో పోతున్నారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. హయ్యెస్ట్ అమెరికా స్టిల్ నౌ, కెనడా 2nd ప్లేస్, బ్రిటన్ 3rd ప్లేస్, ఆస్ట్రేలియా 4th ప్లేస్. చివరికి ఏదో ఒక దేశానికి వెళ్ళాలంటే ఫిలిప్పైన్స్కి పోతున్నారు, చైనాకి పోతున్నారు, జర్మనీకి పోతున్నారు, రష్యాకి పోతున్నారు, ఫ్రాన్స్కి పోతున్నారు, న్యూజిలాండ్కి పోతున్నారు. ఈ 10 దేశాలకి ప్రధానంగా పోతున్నారు.